అలాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు. తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు గాక, కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము, పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి. గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవేవి కొత్త కాదు. 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడు మంది ఉండే, కానీ 24 ఏళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతై వట్టుడింతై అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది. నా విజ్ఞప్తి నా ప్రార్థన మీతో ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా, ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారము పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు, 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.